అంబటి రాంబాబు గారికి ఒక మాట చెప్తా ఉన్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట అన్నారు. ఒక శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా, నేను ఇప్పుడే 2 నెలల క్రితం వచ్చాను, నాకు గుంటూరు పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేస్తాను, నాకు పెద్దగా అనుభవం లేదు, ఈ 5 సంవత్సరాలు నేనేందో నిరూపించుకుంటా, నేను నేను ఏ విధంగా పనిచేస్తాను, ప్రజల హృదయాలను గెలుచుకుంటాను, ప్రజల్ని ఏ విధంగా నా పరిపాలనతో సంతృప్తి పరుస్తాననేది తెలిసిన తర్వాత పులివెందుల మీరు చెప్తుంటారు కదా, పులివెందుల పులి మా జగన్ అన్న అని, ఆ జగన్ గారి మీద కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు ఇలాగే గనక అనాలోచితంగా లేకపోతే మనసులో ఏదో పెట్టుకొని ఏదో విమర్శించడానికి కనుక మీరు అనుకుంటే ఆయనకి తెక్కలేస్తే పులివెందుల మీద పడతాడు. ఆ పులివెందుల పులి కూడా పిల్లి అయిపోద్ది. అప్పుడు మీకు రావాల్సిన 11 సీట్లు ఎట్లాగూ 10 అంటున్నారు, ఒకటి పోయిద్ది. ఆ ఒకటి కూడా అక్కడ పోయి 0 అయిపోయి అసలు నామరూపాలు లేకుండా రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వం అనేది లేకుండా పోతుంది.